బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ టికెట్ను తన తనయుడికి కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం తన నివాసానికి బోస్ను పిలిపించి టికెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. తన కుమారుడికి ఆదరణ ఉంది కాబట్టే టికెట్ వచ్చింది అని చెబుతోన్న ఎంపీ బోస్తో మా కరెస్పాండెంట్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లాలో వైసీపీ కోఆర్డినేటర్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ రెవెన్యూ మంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మనతో ఉన్నారు. ఏదైతే ఏలూరు దెందులూరులో సిద్ధం సభ గోదావరి జిల్లాకు సంబంధించి విజయవంతమైందో ఈ నేపథ్యంలో సార్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. మరి ఈ సిద్ధం సభ భీమిల్ని మించి నన్ను జరిగింది చెప్తాను సార్. భీమిల్ని మించి సిద్ధం సభ జరిగిందండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్తలో వెల్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది ఎలక్షన్స్. సరే, ఈ రామచంద్రపురం సీటుకి సంబంధించి గతంలో మీరు చెప్పారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నన్ను పిలిపించారు, మాట్లాడారు, నాకు న్యాయం జరుగుతుందని. అదే న్యాయం జరిగిందో ఎలా ఫీల్ అవుతుంది? వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు, వాస్తవాన్ని అర్థం వెరిఫై చేసుకున్నారు. వారు వెరిఫై చేసిన తర్వాత వాట్ ఐ వాజ్ సెడ్ ఈజ్ కరెక్ట్ అని వారు ఒక అభిప్రాయానికి వచ్చారు. అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి అయితే ఎలా ఉంటుంది సర్వే చేయించుకుని సర్వే చేసుకున్న మీదటనే ఇచ్చారు. సీఎం గారు నేరుగా మిమ్మల్ని పిలిచారు, మాట్లాడారు, మీకు హామీ ఇచ్చారు, సర్వే చేస్తామని. సర్వే జరిగింది అని టికెట్ జరిగింది. సర్వే చేసిన తర్వాతే వచ్చింది. అదే కానీ నేను చెప్తున్నానండి, సర్వే చేసిన తర్వాతే వాట్ మై ఎలిగేషన్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ సెడ్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్. సార్, మీరు గోదావరి జిల్లాలో కోఆర్డినేటర్గా ఉన్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్కన పెట్టారు. ఆ ఎఫెక్ట్ అని ఉంటుందంట. ఏమండి, అంతా ఎవరు ఏమనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలందరూ వారు వెనకాల ఉన్నారు. సర్వే రాకపోతే చేస్తారు. ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి కోపతాపాలేమీ గౌరవ ముఖ్యమంత్రి గారికి లేవు. సర్వే చేసిన తర్వాత ఎవరు దానికి ఫిట్ అది ఇస్తారు. అంతే, దాంట్లో ఇంకో భేదమే ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ ఏదైతే వైనాట్ 175 అన్నారో దాన్ని కట్టుబడి ఉన్నాం. రెండోసారి అధికారంలోకి వస్తున్నాం. ఇక బోస్ గారు కుమారుడు విషయంలో ముఖ్యమంత్రి నన్ను ఇంటికి పిలిపించి మాట్లాడారు. నా కుమారుడు విషయంలో సర్వే చేస్తున్నారు, సర్వే చేయించారు. సర్వే అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ సిట్టింగ్ మంత్రిని మార్చి నా కుమారుడికి సీట్ ఇచ్చారు. నేను గెలిచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను సీఎం గారికి బోస్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ దర్బాబుతో సాంబశివరావు, BRK న్యూస్, కాకినాడ.